బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీస్ను రద్దు చేశారు. గత వారం ఇదే మార్గంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరొక ముందే మళ్లీ అదే మార్గంలో వెళ్లే విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఈ మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ లోపం వెలుగు చూసింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీస్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ ఘోర దుర్ఘటనలో ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ విమానం డాక్టర్స్ హాస్టల్పై కూలడంతో మరికొంతమంది ఇతరులు మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతరం ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ నెంబర్ను నిలిపివేసి దాని స్థానంలో AI-159 నెంబర్తో సర్వీసులను నడపాలని నిర్ణయించింది. కాగా ఆ ప్రమాదం తర్వాత లండన్కు షెడ్యూల్ చేయబడిన తొలి విమానం ఇదే కావడం ఇప్పుడు అదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.